కొల్లేరుకు భారీగా బుడమేరు వరద వస్తుంది. దీంతో ఏలూరు కైకలూరు మధ్య బుడమేరు వంతెన పైనుంచి వాగు ప్రవహిస్తుంది. పెదయాడ్లగాడి సమీపంలో వంతెన పైన 2 అడుగుల మేర ప్రవాహం భయపెడుతుంది. రాకపోకలు పూర్తిగా ఆగిపోయాయి. ఇంకా వరద పెరిగితే కొల్లేరు గ్రామాలు చెరువులకు ముప్పు తప్పేలా లేదు. వస్తుంది కొల్లేరుకు భారీగా బుడమేరు వరద వస్తుంది. దీంతో ఏలూరు కైకలూరు మధ్య బుడమేరు వంతెన పైనుంచి వాగు ప్రవహిస్తుంది. పెదయాడ్లగాడి సమీపంలో వంతెన పైనే 2 అడుగుల మేర ప్రవాహం భయపెడుతుంది. రాకపోకలు పూర్తిగా ఆగిపోయాయి. ఇంకా వరద పెరిగితే కొల్లేరు గ్రామాలు చెరువులకు ముప్పు తప్పేలా లేదు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. భార్గవ్, చెప్పండి, కొల్లేరుకు భారీగా బుడమేరు వరద వస్తుందని తెలుస్తుంది. అక్కడ లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారా? లక్ష్మి, ఇప్పటికీ భారీ ఎత్తున కూడా బుడమేరు వచ్చి కొల్లేరులో కలుస్తుండడం, అటు ఏలూరు నుంచి తమ్మిలేరు కూడా కలుస్తున్న నేపథ్యంలో కొల్లేరుకు భారీగా కూడా వరద నీరంతా కూడా రోడ్లపైన ప్రవహించే స్థాయికి కూడా వచ్చింది. దాదాపు ఇప్పటికే అటు ప్రధాన రహదారి ఏలూరు నుంచి కైకలూరు వచ్చేటువంటి ప్రధాన రహదారి పైకి నిన్న మధ్యాహ్నం నుంచి కూడా నీరు చేరగా ఇప్పుడు వంతెన పైకి సైతం బుడమేరు వంతెన పెదయట్లగాడి వద్ద ఉంది. ఆ వంతెన పై నుంచి దాదాపు 2 అడుగుల మేర కూడా ప్రవహిస్తున్న పరిస్థితి కూడా ఉంది. మొత్తం ప్రధాన రహదారి అంతా కూడా కొల్లేరుతో కలిసిపోయి ఏకమై కూడా ప్రవహిస్తున్న నేపథ్యంలో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. కైకలూరు మండలం, ఏలూరు మండలంతో పాటు మండవల్లి మండలంలో కూడా భారీ ఎత్తున కూడా ఈ కొల్లేరు వరదకు సంబంధించి ముంపు గ్రామాల ప్రభావం కూడా పడుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే అటు రాకపోకలు అనేక చోట్ల కూడా నిలిచిపోగా ఏలూరు నుంచి గుడివాకలంక, అలాగే పక్కన ఉన్నటువంటి పినమాకలంక వెళ్లే రహదారి, ఇతర అనేక లోతట్టు రహదారులన్నీ కూడా నీట మునిగిపోగా అటు పెదయడ్లగాడి, పినమాకలంక వద్ద కూడా ఇళ్లలోకి కూడా నీరు ప్రవహించేటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. అలాగే దిగువ ఉన్నటువంటి మండవల్లి మండలానికి సంబంధించి కూడా ఇప్పటికీ బుడమేరు నీరంతా కూడా అనేక గ్రామాల్లోకి చొచ్చుకు వెళ్లేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. అటు అక్కడ ఉన్నటువంటి రాకపోకలు కూడా ప్రస్తుతం అయితే స్తంభించిపోవడంతో మండవల్లి మండలంలోని కొల్లేటి లంక గ్రామాలన్నీ కూడా దాదాపు నీట మురిగేటువంటి పరిస్థితి కూడా ఉంది. కొల్లేరు ఆనుకొని ఉన్నటువంటి ఆక్వా చెరువులు ప్రధానంగా కూడా పూర్తిగా కొల్లేరుతో కలిసిపోయి ముంపుకు గురయ్యాయి. కొవ్వాడలంక గ్రామం అయితే, అలాగే చింతపాడు గ్రామం కూడా ప్రస్తుతం అయితే ముంపు బారిన ఉందని కూడా చెప్పుకోవచ్చు. అలాగే నందిగామ లంక, ఉనికిలి, ఇంగిలిపాకలంక, పులపర్రు గ్రామాలు కూడా ముంపుకు బారిన పడ్డాయని కూడా చెప్పొచ్చు. ప్రస్తుతం ఆయా గ్రామాల్లో రహదారులు, వీధుల్లోకి నీరు చేరుతున్న నేపథ్యంలో ముంపుకు గురయ్యేటువంటి ప్రాంతాలను వారిని ఖాళీ చేయించేందుకు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి, అలాగే ప్రజాప్రతినిధులు కూడా ఆయా ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. సహాయక చర్యలు ముమ్మరం చేశారు. ఇంకా బుడమేరు విజయవాడను ముంచెత్తి దిగువకు వస్తుంది కాబట్టి మరొక 48 గంటల పాటు కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా జిల్లా కలెక్టర్ సూచించిన పరిస్థితి అయితే ఉంది. వరలక్ష్మి. రైట్ భార్గవ్, థ్యాంక్ యూ.